నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. జనరల్ గా మనము అనుకుంటా ఉంటాం సరస్వతి దేవి కటాక్షము చాలా తక్కువ మందికి అరుదుగా దొరుకుతుంటుంది. కానీ సరస్వతి దేవి కటాక్షం ఉంది అంటే అది చిన్న పెద్ద వయసుతో నిమిత్తం లేకుండా, అలాగే కుల మతాలు లేకుండా ఆవిడ కటాక్షం కలగాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. మనతో పాటుగా ఒక చిన్నారి ఉన్నారు. అలాంటి సరస్వతి కటాక్షం కలిగిన పాపే. ఆ పాపతో మాట్లాడదాం. హాయ్ నాన్న. నమస్తే అండి. నమస్తే నాన్న. నీ పేరేంటి? అనఘ. అనఘ. అనఘ అంటే ఏంటి? అంటే ఎవరైతే పాపం చేయరో వాళ్ళని అనఘ అని అంటారు. ఓకే. అయితే మామూలుగా అయితే నేను మీ పేరెంట్స్ చెప్తే విన్నాను, చాలా బాగా పాడతావు, సంగీతంలో చాలా విద్వత్తు ఉంది అని విన్నాను. అసలు ఎలా నీకు దీని మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? సంగీతం మీద నుంచి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఏ ఏజ్ లో నువ్వు స్టార్ట్ చేసావు? నేను యూకేజీ చదువుతున్నప్పుడు సంగీతం నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఒక 5 to 6 years అయి ఉంటుంది నేర్చుకోవడం. ఓకే. నీకు అంటే ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది? అసలు ఎలా ఎవరిని చూస్తే నీకు పాడాలనిపించింది? అసలు ఎలా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది? నీకు స్ఫూర్తి ఎవరు అసలు? నాకు మ్యూజిక్ నేర్చుకునే దానికి ఇన్స్పిరేషన్ సూర్య గాయత్రి. ఓహో, సూర్య గాయత్రిని చూసి నేర్చుకున్నావా? ఓకే ఓకే. 5 years అప్పుడే నీకు స్టార్ట్ చేసావు నీ జర్నీ? అవునండి. ఓకే, రైట్. మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక చిన్న పాట, వినాయకుడి పాటతో స్టార్ట్ చేస్తావా? షూర్. ఓం శ్రీ మహా గణాధిపతయే నమః. వికటోత్కట సుందర దంతి ముఖం భుజగేంద్ర సుసర్పగతాభరణం గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక హస్తి ముఖం. సురసుర గణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే. గజముఖ వక్త్రం గిరిజాపుత్రం గణగుణమిత్రం గణపతిమిష ప్రియం గణపతిమిష ప్రియం గణపతిమిష ప్రియం. కరధృత పరశుం కంకణ పాణిం కబలిత పద్మరుచిం సురపతి వంద్యం సుందర నృత్యం సురచిత మణి మకుటం ప్రణమత దేహం ప్రకటిత తాళం షడ్గిరి తాళమిదం తత్తత్ షడ్గిరి తాళమిదం తత్తత్ షడ్గిరి తాళమిదం. నాన్న సూపర్ నాన్న, చాలా బాగా పాడావు. అయితే నీకు ఇష్టమైన ఏదైనా ఒక సంకీర్తన మా ప్రేక్షకుల కోసం ఒక్కటి పాడు. నాకు చాలా ఇష్టమైన అన్నమాచార్యుల వారి కీర్తన కలియుగాన వైకుంఠము చూడగరండి. ఓకే, సూపర్, స్టార్ట్. కలియుగాన వైకుంఠము చూడగరండి వెలసినాడు వెంకటపతి వేడగరండి. కలియుగాన వైకుంఠము చూడగరండి వెలసినాడు వెంకటపతి వేడగరండి. కలియుగాన వైకుంఠము చూడగరండి వెలసినాడు వెంకటపతి వేడగరండి. ఆర్తులనెపుడాదుకొను దివ్యధామము ఆర్తులనెపుడాదుకొను దివ్యధామము సప్తగిరులపై నున్న పుణ్యక్షేత్రము కలియుగాన వైకుంఠము చూడగరండి వెలసినాడు వెంకటపతి వేడగరండి. సుప్రభాతతో మాల
నిత్యం కళ్యాణం పెద్ద విశేషం చేయించే భక్తులకు ఎంతో సౌభాగ్యం ప్రతినిత్యం కళ్యాణం పెద్ద విశేషం చేయించే భక్తులకు ఎంతో సౌభాగ్యం కలియుగాన వైకుంఠము చూడగరండి వెలసినాడు వెంకటపతి వేడగరండి కలియుగాన వైకుంఠము చూడగరండి వెలసినాడు వెంకటపతి వేడగరండి వెలసినాడు వెంకటపతి వేడగరండి. కాదు, నిజంగానే చాలా అద్భుతంగా పాడావు. మీ మీ ఇంట్లో పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తారు? అమ్మా నాన్న గానీ నీ సంగీతంలో పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది మీది? వాళ్ళు నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు నేర్చుకొని ప్రోగ్రామ్స్ ఇచ్చేదానికి. ఓకే, ఇస్తున్నావా? ప్రెసిడెంట్ ప్రోగ్రామ్స్ ఎక్కడైనా ఇస్తున్నావా? ఇస్తున్నానండి. ఓకే, ఎక్కడ ఇప్పుడు దాకా ఎక్కడెక్కడ ఇచ్చావు ప్రోగ్రామ్స్? త్యాగరే గాన సభలో ఇచ్చాను, మరియు రవీంద్ర భారతి, సివిఆర్ రోమ్ ఛానల్, ఓకే, ఇంకా తిరుపతిలో కూడా ఇచ్చాను. ఓకే. అయితే నీకు స్టడీస్ కి మ్యూజిక్ కి ఏమన్నా క్లాసెస్ వస్తాయి అంటే చదువుకోవడానికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? ఈ రెండు ఎలా నువ్వు సాగిస్తున్నావు? చదువుకునేదానికి ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే స్కూల్లోనే రివిజన్ చేయిస్తారు. ఇంటికి వచ్చాక ఒక 1 hour చదువుకుంటే మంచిగా రివైజ్ అయిపోతుంది. సో మ్యూజిక్ ఒక 1 hour 2 days ఒక 1 hour ప్రాక్టీస్ చేస్తావు? ప్రాక్టీస్ చేస్తాను. ఓకే, ఓకే. సో అంటే ఎక్కడి వరకు నేర్చుకున్నావు ఇప్పుడు దాకా? నువ్వు ఈ సంగీతంలో ఏ స్టెప్ దాకా వచ్చావు? కీర్తనలు అయిపోయినాయా? ఇప్పుడు నేను వర్ణాలకు వచ్చానండి. ఓకే, 3rd stage. ఓకే. నానా, నీకు అంటే ఇప్పుడు నువ్వు ఎంతమంది గురువుల దగ్గర నేర్చుకున్నావు జనరల్ గా? 2 అండి. తిరుమల మాధవి గారు, ఇంకా డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు. ఓకే, ప్రెసెంట్ ఇప్పుడు నేర్చుకుంటుంది ఎవరి దగ్గర నేర్చుకుంటున్నావు? డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు. ఓకే. అయితే మన హిందూ ధర్మంలో మనకి చాలా దేవుళ్ళు ఉన్నారు. అందులో ఒక దేవత మీద కానీ ఒక దేవుడి మీద ఒక సాంగ్, నీకు ఇష్టమైన సాంగ్, ఇష్టమైన భగవంతుడి మీద ఒక సాంగ్ పాడు. పాడతావా? పాడతాను. వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడెచట కలడనినా అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడెచట కలడనినా తలతురెవ్వనిని తను వియోగదశ ఇలనాతని భజించుడి తలతురెవ్వనిని తను వియోగదశ ఇలనాతని భజించుడి వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద. సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. వెంకటేశ్వరం పాట కదా అది? రైట్ నాన్న, చాలా బాగా పాడావు. పాటలన్నీ బాగా పాడుతున్నావు. ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ నాన్న? 6th చదువుతున్నానండి. 6th క్లాస్. ఏ స్కూల్? భవన్ స్కూల్. ఓకే, వెరీ గుడ్. అయితే మీ క్లాస్ లో ఫ్రెండ్స్ ఎలా ఉంటారు? నువ్వు మ్యూజిక్ నేర్చుకుంటావు, పాటలు పాడుతూ ఉంటావా? స్కూల్లో గానీ ఎక్కడైనా పాటలు ఫ్రెండ్స్ అడుగుతుంటారా నువ్వు పాటలు పాడమని? అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారండి. నన్ను స్కూల్ ప్రోగ్రామ్స్ కి కూడా తీసుకుంటూ ఉంటారు. ఓకే,
పార్టిసిపేట్ చేసావా స్కూల్లో? పార్టిసిపేట్ చేశానండి. ఓకే, వెరీ గుడ్. అయితే నీ గోల్స్ ఏంటి? నెక్స్ట్ నువ్వు ఫ్యూచర్ లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుందా, లేకపోతే ఒక సింగర్ అవ్వాలనుందా? అంటే నా మెయిన్ గోల్ ఏంటంటే తిరుమలలో నాద నీరాజనంలో పాడడం, మంచిగా పాపులర్ సింగర్ అవుదామని. నాకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి లాగా ఇంకా బాలకృష్ణ ప్రసాద్ గారి లాగా మంచి పేరు తెచ్చుకొని వేరే స్టేట్స్ కి కూడా వెళ్ళి పాడాలి అనేది కోరిక. నీకు ఒక నీ స్ఫూర్తి అంటే నువ్వు ముందుకెళ్ళాలి అలా అని అనుకుంటున్నావు. అవునండి. మరి ఇట్లా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కదా, చాలా ప్రోగ్రామ్స్, సింగింగ్ కాంపిటీషన్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి టీవీలో. అట్లా ఏమన్నా పార్టిసిపేట్ చేయాలందా ఫ్యూచర్ లో? పార్టిసిపేట్ చేస్తానండి. ఓకే, సూపర్, ఆల్ ది బెస్ట్, వెరీ గుడ్. అయితే మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక అమ్మవారి పాట పాడతావా? ఓకే అండి, పాడతాను. పాడు. మహిషాసుర మర్దిని భువనామన మోహిని, महिषासुर मर्दिनी भुवनामन मोहिनी, महिषासुर मर्दिनी भुवनामन मोहिनी, त्रिभुवन परिपालिनी त्रिशूलधारिणी, महिषासुर मर्दिनी भुवनामन मोहिनी, त्रिभुवन परिपालिनी त्रिशूलधारिणी, महिषासुर मर्दिनी भुवनामन मोहिनी। शंख चक्र गदा पद्म सकलायुधधारिणी, सर्वशक्ति भक्ति मुक्ति बला प्रदायिनी, शंख चक्र गदा पद्म सकलायुधधारिणी, सर्वशक्ति भक्ति मुक्ति बला प्रदायिनी, जय 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 जगन्माते त्रिपुर सुंदरी, जय 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 जगन्माते त्रिपुर सुंदरी, कांची मधुर काशी विश्वेश्वरी, जय 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 जगन्माते त्रिपुर सुंदरी, कांची मधुर काशी विश्वेश्वरी, महिषासुर मर्दिनी भुवनामन मोहिनी, त्रिभुवन परिपालिनी त्रिशूलधारिणी, महिषासुर मर्दिनी भुवनामन मोहिनी, त्रिभुवन परिपालिनी त्रिशूलधारिणी, महिषासुर मर्दिनी भुवनामन मोहिनी, महिषासुर मर्दिनी भुवनामन मोहिनी, भुवनामन मोहिनी, भुवनामन मोहिनी। సూపర్, చాలా చక్కగా పాడావు అమ్మవారి పాట నిజంగానే. అయితే నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? అంటే నీ గోల్స్ కానీ నీకు నెక్స్ట్ కమింగ్ లో ఏం చేయాలనుకుంటున్నావు అవన్నీ చెప్తూ థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నావు కన్నా? మా పేరెంట్స్ కి ఇంకా మా గురువులకి, సీతా అమ్మ గారికి నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీకు కూడా నాకు ఇంటర్వ్యూలో ఛాన్స్ ఇచ్చేదానికి చాలా థ్యాంక్స్. నాన్న, ఒక చిన్న పాటతో క్లోజ్ చేద్దాము ప్రోగ్రామ్. నీకు ఇష్టమైన పాట, నీ ఫేవరెట్ సాంగ్ ఏంటో అదొక్కసారి పాడు. నాకు ఇష్టమైన మంగళం పాట రామచంద్రాయ జనక. రామచంద్రాయ జనక రాజజ మనోహరాయ మామకాభిషదాయ महित मंगलम, रामचंद्राय जनक राजजा मनोहराय मामकाभिषदाय महित मंगलम, कोसले साय मंदहास दास पोषणाय वासवादि विनुत सर्व वरद मंगलम, चारु कुंकुमोपेद चंदनानु चर्चिताय हारकटक शोभिताय भूरि मंगलम, विमल रूपाय विविध वेदांत वेद्याय सुमुख चित्त कामिताय शुभग मंगलम, रामदासाय मृदुल हृदय कमलवासाय स्वामी भद्रगिरिवराय सर्वमंगलम, स्वामी भद्रगिरिवराय सर्वमंगलम, सर्वमंगलम, सर्वमंगलम. రైట్ నాన్న, చాలా చక్కగా పాడావు, సూపర్. నీ ఫ్యూచర్ కి
నీ బ్రైట్ ఫ్యూచర్ కి ఆల్ ది బెస్ట్. నువ్వు చాలా సక్సెస్ అవ్వాలని మా తరఫున, మా ప్రేక్షకుల తరఫున, అందరి తరఫున ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. నిజంగానే సరస్వతి దేవి కటాక్షం ఉంది అనడానికి మన చిన్నప్పటి నుంచే సంగీతంలో కానీ ఇటువంటి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. దీంతో మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. పాప మంచి టాలెంట్ ఉంది. ఇటువంటి టాలెంట్ ఉన్న వాళ్ళని సరస్వతి దేవి ఎప్పుడు చల్లగా కాపాడుతూ ఉంటుంది. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.